ఊర్లో ఉండను అంటే శ్మశానంలో ఉంటావా? నాకు వరంగల్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. ట్రాన్స్ఫర్ అయితే నేను మినిస్టర్ జోలికి కాదు, ఇంకా ఎవరి జోలికి వెళ్ళను. ఒక వారంలో ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వస్తాయి. అంటే నా కొడుకుని కూడా ఇది దాని వెంట తీసుకెళ్తుందా ఏంటి? నువ్వు ట్రాన్స్ఫర్ అవ్వడానికి వీల్లేదు. ఇది నీ ఆర్డర్ కాదు, ప్రభుత్వం ఆర్డర్. ట్రాన్స్ఫర్ కావాలని నువ్వు పెట్టుకున్నావా మంజు? లేదు, ప్రభుత్వమే ట్రాన్స్ఫర్ చేస్తుంది. ప్రభుత్వం చేయడం ఏమీ లేదు. ఇదే ఏదో మాయ చేసుంటుంది. వేరు కాపురం పెట్టాలి అనుకుంటోంది. నా కొడుకుని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా? అమ్మా, నేనెక్కడికి వెళ్తాను? ఎందుకు అరుస్తున్నావు? నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. లేదురా సత్య, ఇదేదో మాస్టర్ ప్లాన్ మీదే ఉంది. ఇది నిన్ను నన్ను విడగొట్టాలని చూస్తోంది. నేనెందుకు విడగొడతాను? చింతకాలం కలిసిలేమా? ప్రభుత్వం ఆర్డర్స్ ఇస్తే వెళ్ళాలి కదా. వెళ్ళాలి అనుకుంటే నువ్వొక్కదానివే వెళ్ళు, అంతేగాని నా కొడుకు నీతో రాడు. రాకుండా ఎలా ఉంటారత్తయ్య? నాకు మాత్రం సరదానా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళడానికి? ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ట్రాన్స్ఫర్ పేరు చెప్పి నా కొడుకుని పొంగుని కట్టేసుకోవాలని చూస్తున్నావా? కొంగుకి కట్టేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మేమిద్దరం భార్యాభర్తలం. నేను ఆయన అడుగులో అడుగు వేస్తూ ఇంతకాలం నేను ఆయన వెనకాల నడిచాను. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి నేను ఎక్కడికి వెళ్తే ఆయన అక్కడికి వస్తారు. రాడు. నా కొడుకు నీ వెనకాల రాడు. మీరు ఆపుతారా? ఆపుతాను. ట్రాన్స్ఫర్ అవ్వడం నాకే మంచిది. ఈ దెబ్బతో నా కొడుకు నుంచి నువ్వే వేరైపోతావు. ఇకపై నీ దారి వేరు, నా కొడుకు దారి వేరు. కలలు కనకండి మణమ్మగారు. మీ కొడుకుని నాతో తీసుకువెళ్తాను. తీసుకెళ్లలేవు. వాడు నీతో రాడు, నేను రానివ్వను. చిన్నపిల్లలాగా మాట్లాడకండి మణమ్మగారు. ఏయ్ 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 ఏయ్